బాబు త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాను. ఏ రాజకీయ నాయకులైనా సరే ఒకరికి కుటుంబ సభ్యులకి ఇదైనప్పుడు వాళ్ళ కుటుంబం త్వరగా కోలుకొని అదే బాబు త్వరగా కోలుకోవాలని మొత్తం ప్రజలందరూ కూడా ప్రార్థన చేయవలసి వస్తుంది. దేవుడిని ప్రార్థన. పవన్ కళ్యాణ్ గారికి చిన్నకుమారికి మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి పరామర్శించారు. తప్పే ఉందండి. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు పరామర్శించడం సహజం. అది మానవత్వాన్ని చాటుకోవడం. ఎవరికి ఇబ్బంది కలిగినా పరామర్శించడం అనేది సహజ లక్షణం. అది దాన్ని మనం తప్పట్ల ఎవరైనా పరామర్శించాల్సిందే. సాటి మనిషిగా ఆయన స్పందించిన తీరు సహజం. అది మానవత్వానికి నిదర్శనం అని అనుకోవాలి. అంతే కదా. ఇలా పరామర్శించడం జన సైనికులు కూడా కొద్దిగా ఆనందాన్ని తప్పలేదండి. ఇప్పుడు పొరపాట్లు జరగడం సహజం. ఎవరు పరిపాలన వాళ్ళు పొరపాట్లు చేయొచ్చు, మంచి చేయొచ్చు సహజంగా. ఎవరిని తప్పు పట్టలేము. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా నడిచింది. ఆ సమయంలో వీళ్ళ పరిస్థితి ఈ విధంగా నడుస్తుంది. అది ప్రమాదశాత్తు జరిగింది కాబట్టి మానవత్వం ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయన స్పందించారు. తప్పులేదు. ఆయన మానవత్వాన్ని ఆయన చాటుకున్నారు. అది కొంతమంది అన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేసిన మంచి పనులే బాబుకి అండగా నిలుస్తాయని కూడా అంటున్నారు. సేవా కార్యక్రమాలు చేయడం సహజమే. అయితే కొంచెం ఆయన ఏంటంటే వెనుకబడ్డ తరగతుల వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి కొంచెం అంటరాంతరంగా ఉండే వాళ్ళని కూడా వెళ్ళి ఆయన హక్కును చేర్చుకుని కొంత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ప్రతి ఒక్కరు ఈ విధంగా స్పందించాలని అందరం కోరుకుంటాం. గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ లేని రోడ్లు కూడా సమస్యలు అదేనండి నేను అంటున్నాను. ఎందుకంటే కొంత అంటరానితనంగా ఎవరు వెళ్ళలేని క్లిష్టతరమైన ప్రదేశాలు కూడా వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలను ఇబ్బందులు కొంత తీర్చడానికి పూర్తిగా తీర్చలేమని కొంత తీర్చగలుగుతున్నారంటే ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని చాటుకుంటున్నాడని అనుకోవాలి. మనం ప్రతి ఒక్కరు ఈ విధంగా ఎవరైనా పిల్లలే కదండి. అవునా? జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన ఎవరైనా పిల్లలు అంటే అయ్యో అంటాం మనం. వాళ్ళని కాదు వీళ్ళని కాదు, ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. పరామర్శించడం తప్పే ఉందండి. పార్టీ పరంగా అది పార్టీ వేరే పెట్టండి. ఎవరైనా పార్టీ గురించి కాదు. చిరంజీవి అయినా ఎవరైనా మేము చిరంజీవి అంటే మేము అంటాం అవన్నీ చెప్పాలా. పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి చెప్పడం అంతా చాలామంది జన అందరూ కూడా వాళ్ళ ఫ్యాన్సే. చిన్నప్పుడు చిరంజీవి అంటే మేము పవన్ కళ్యాణ్ డౌన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి డౌన్ అవడం వల్ల పవన్ కళ్యాణ్ పార్టీగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. పెద్దలు చెప్పుకుంటారండి. ఎందుకు చెప్పుకోరు? మేము మాట్లాడుకుంటే చెప్పట్లా. ట్యాంక్స్ అంటే మీరు ట్యాంక్స్ అంటారు, మేము ట్యాంక్స్. అందుకని మీరు ట్యాంక్స్ అని చెప్పగానే మీరు వెళ్ళిపోతారా? పెద్దరికం అంటే పెద్దరికమే, మామూలు అంటే మామూలే. మంచికి మంచే కదా. పంచికి పంచడం అది వేరే విషయం. అది మనకు సంబంధం లేదు. అది వాళ్ళది. మనం ఉన్నామా, మన వ్యాపారం చేసుకున్నామా, మనం తిన్నామా, ఉద్యోగం వెళ్ళామా వచ్చామా అనేది మనది. మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు. అది యాక్సిడెంట్ చేసిందని మనం ఏం చేస్తామండి. ఇప్పుడు ఫైరింగ్ జరిగింది, దొరికిపోతే నారాయణ వాళ్ళ ఒక్క అబ్బాయికే తగలేదు, అందరూ తగలేదు. ఇప్పుడు ఆయన ఒక్కడికే తగిలితే కావాలని చేశారు అనుకోవచ్చు. అది సిచ్యువేషన్ జరిగింది. దాన్ని మనం చేస్తాం. బాబుకు సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శించడం జరిగింది. పవన్ గారికి కాల్ చేసి కూడా అది సహజం ఉండేది. రాజకీయ నాయకులు, పొలిటికల్ నాయకులు ఒకరు ఓదార్చుకుంటారు, కనుక్కుంటే కొట్టుకుంటారు. అది మామూలుగా ఎప్పుడు ఉండేది. అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళకి వీళ్ళు సహకరించుకోవాలి. కానీ విరోధంగా శత్రువుల్లో బతకూడదు. ఏదైనా పొలిటికల్ ఉంటే పోరాడండి, మాట్లాడండి, మాటలతో సమాధానం చెప్పండి, చేతులతో సమాధానం చెప్పకూడదు. మా అన్నయ్య గారు ఆయన ఆసుకున్నారు. లేదండి ఆయన తప్పది. పవన్ కళ్యాణ్ అంతా మేము చాలా ఆయన మా అన్నయ్య గారు అన్ని జిల్లాల్లో ఆయన కాళ్ళు లేకుండా అక్కడ బయటికి వెళ్ళి చాలా చేశారు. అన్నం కూడా ఆయన పవన్ గారు చాలా మంచిదండి. ఆయన మంచి ఆత్మ. ఆయన అక్కడ డిప్యూటీ సీఎం ఆయన ప్రభుత్వం బాగా వచ్చింది. మాకు గవర్నమెంట్ శాలరీలు పడుతున్నాయి, బాగా చేస్తుంది. మాకు అది జగన్ ప్రభుత్వంలో చెప్పకూడదు, మాకు జరగల. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అండి ఇది చెప్తా క్లారిటీగా. నేను గుడి నుంచి వస్తానండి. గుడివాడ వచ్చినాక విజయవాడకి రోడ్లు ఈ ప్రభుత్వం పడినాయండి. గుడివాడ కొడాల నాని గారు ఉన్నారు ఎమ్మెల్యే, ఆయన చేయలేదండి. అధికారులు అక్కడ చేసినప్పుడు అది చేయలే. పవన్ కళ్యాణ్ వచ్చినాక ఈయన ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినాక గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు పడిందండి. ఎలా ఉన్నాయి గతంలో రోడ్లు, ఇప్పుడు రోడ్లకి ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడే బాగుంది. ఈ ప్రభుత్వం బాగుంది.
ఆ రోడ్డు బాగాలేదండి అప్పుడు గుంతలు ఉన్నాయి, గుంతలు బాగున్నాయి అప్పుడు పళ్ళు అసలు ఇప్పుడు బండి. నా పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎలా ఉన్నారు, మాట శైలి కానీ ఆహార శైలి కానీ ఎలా ఉన్నారు? ఆయన గురించి మాట్లాడిన రాశాను ఎప్పుడైనా మంచోడండి ఆయన. టెలికాస్ట్ చేసిన పాలన ప్రభాకర్ గారు మంచోడండి. అయినా ఎప్పుడైనా డైరెక్ట్గా మాట్లాడు, ఫేస్ టు ఫేస్, ఎవరికి దొరకడు, ఎవరితో బాధపడదు, మాట అనిపించుకోడు. మంచోడండి, మంచోడంటే ఇక ఫిక్స్ ఫ్యాన్స్ అన్న ఇక పేరు ఉండిద్ది. నా పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడికి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దానికి సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి పరామర్శించారు. ఎలా చూస్తారా? అవి త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాను. ఏ రాజకీయ నాయకులైనా సరే ఒకరికి కుటుంబ సభ్యులకి ఇదైనప్పుడు వాళ్ళ కుటుంబం త్వరగా కోలుకొని కుటుంబం దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. ధన్యవాదాలు చెప్తున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న? నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా బాబు త్వరగా కోలుకోవాలి అని చెప్పి. అదే బాబు త్వరగా కోలుకోవాలని మొత్తం ప్రజలందరూ కూడా కొద్దిగా ప్రార్థన చేయవలసి వస్తుంది. దేవుడిని ప్రార్థన. కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవలే బాబుకి తోడుగా ఉంటాయని చెప్పేసి కూడా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అవి మొత్తం కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవునండి, రోడ్డు ఫెసిలిటీ కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రోడ్డు ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. గతంలో ఎలా ఉంది? గతంలో అంటే చెప్పలేం, ఇంకా ఎక్కడక్కడ గోతులు పడుతుంటే వర్షాలు పడి